ఓకే. ఇందాకొచ్చేసి మనం ఎలా కాపీ చేయకూడదో తెలుసుకున్నాం. అంటే రెఫరెన్స్ వేరియబుల్స్‌ని అసైన్ చేస్తే మీరు క్రియేట్ చేసిన కొత్త రెఫరెన్సెస్ న్యూ ఆబ్జెక్ట్‌గా క్రియేట్ అవుతాయా? నో. ఒకటే ఆబ్జెక్ట్‌ని పాయింట్ చేస్తాయి. సో, S1 గాని, S2 గాని, S3 గాని ఏదైనా ఒకటి ఉపయోగించి ఆ ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్‌ని మోడిఫై చేస్తే మిగతావాటికి కూడా చేంజ్ అయిపోయినట్లే. సో, ఎలా కాపీ చేయాలో ఇప్పుడు చూద్దాం నీట్‌గా. కొద్దిగా లెంతీగా వస్తది. క్లాస్ స్టూడెంట్ int id ఓకే స్ట్రింగ్ నేమ్ అంతే. అక్కడికి ఆ క్లాస్ క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాస్ క్రియేట్ చేసుకుందాం. క్లాస్ మెయిన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ రాసుకోండి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అర్రే వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అర్రే args స్ట్రింగ్ అరే args. క్లారిటీ కదా. ఫస్ట్ నీట్గా 3 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసేయండి. నీట్గా 3 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోండి. స్టూడెంట్ S1 assigns to న్యూ new స్టూడెంట్. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందా అవ్వదా? అవుతుంది సార్. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా మీకు క్రియేట్ అయిపోతుంది. నేను లోపల ఏమేమి ఉంటాయి? ఐడి అసైన్స్ టు 0, నేమ్ అసైన్స్ టు నల్. దీని రెఫరెన్స్ వేరియబుల్ పేరు ఏంటి? S1. ఇప్పుడు నేను దీనికి కొత్త రెఫరెన్స్ క్రియేట్ చేయాలా, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా? కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. రెఫరెన్స్ క్రియేట్ చేస్తే ఏం జరగదు. అక్కడే పాయింట్ అది. సో స్టూడెంట్ S2 అసైన్స్ టు S1 అని రాయకూడదు. న్యూ స్టూడెంట్ అంటే కొత్త స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు న్యూ కీవర్డ్ వాడారు కాబట్టి మళ్ళీ మీకు ఇంకొక సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. దీంట్లో మళ్ళీ ఐడి =0, నేమ్ =null. దీనికి రెఫరెన్స్ వేరియబుల్ వచ్చేసి S2. తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోండి. స్టూడెంట్ S3 న్యూ స్టూడెంట్. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది? ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇంకొక న్యూ ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఇంకొక న్యూ ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. దాంట్లో కూడా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయి. అంతే. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్ని ప్రతి ఆబ్జెక్ట్ కి సపరేట్ కాపీస్ గా వస్తాయని చెప్పుకున్నాం కదా. అవును సార్. సో అదనమాట పాయింట్ మర్చిపోవద్దు. మొత్తం S3. ఇప్పుడు ఒక దాంట్లో మారిస్తే ఇంకో మిగతా 2 ఆబ్జెక్ట్స్ ఎఫెక్ట్ ఉంటుందా? సమస్య లేదు. ఓకేనా. సో ఇక్కడ S1.id assigns to 1, S1.name assigns to దినేష్ అని రాద్దాం. సో ఇక్కడ ఈ మూడిట్లో దేంట్లో చేంజ్ అవుతాయి? S1 లో మాత్రమే చేంజ్ అవుతాయి. ఇక్కడ 1, ఇక్కడ వచ్చేసి దినేష్. క్లారిటీయా? ఇప్పుడు ఈ 2 ఆబ్జెక్ట్లో కూడా నేను వాటిని కాపీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ లైన్లో రాశాను కాబట్టి సరిపోయింది. వేరియబుల్స్ కూడా ఎన్ని ఉన్నాయి? కరెక్ట్గా 2 ఉన్నాయి. మీకు లెంత్ ఇంక్రీజ్ అవ్వద్ది అని చెప్పాను కదా నేను. మీకు సింగిల్ లైన్లో రాస్తే సింగిల్ లైన్లో ఉన్నాయి కదా అని అంటారు. మళ్ళీ S1.id నేమ్ కింద రాస్తే అప్పుడు మీకు పెద్దది. అప్పుడు మళ్ళీ S2.id ఫోన్ ఆపండి కాసేపు. సత్యం. మళ్ళా రసూలేనా? భరత్ మళ్ళా చేద్దాం. ఓకే. ఇక్కడ వచ్చేసి S1.name assigns to దినేష్ కదా. ఎస్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే S2 కాపీ చేయాలా. S2.id assigns to దేంట్లో ఉంది? 1 S1లో ఉంది. సో S1.id ఇలా చేసినప్పుడు S2.idకి S1.id వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ S2.name assigns to S1.name. అంటే ఇక్కడ 2 వేరియబుల్స్ అసైన్ చేస్తున్నా 2 వేరియబుల్స్ని మళ్ళీ అసైన్ చేశారు. అదే ఒకవేళ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ 10 ఉంటే అప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ ఎన్ని లైన్స్ వచ్చి ఉంటాయి? 10 లైన్స్ వచ్చి ఉంటాయి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అవన్నీ కాపీ చేయాలంటే మళ్ళీ ఇక్కడ కూడా ఎన్ని లైన్స్ వస్తాయి? అప్పుడు లెంత్ పెరిగినట్టే కాదు. అది నేను చెప్పేది అర్థమైందా? 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద లెంత్ ఏముందని అనిపిస్తుంది. రేపు ఒకవేళ ఇక్కడ 10 వేరియబుల్స్ ఉంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓకే 10 స్టేట్మెంట్స్ ఓకే తప్పదు. కానీ నెక్స్ట్ ఆబ్జెక్ట్ మళ్ళీ 10 స్టేట్మెంట్, మళ్ళీ S3 ఆబ్జెక్ట్ కూడా 10, మొత్తం 30 స్టేట్మెంట్స్ అవుతాయి. అదే ఇది దాని ఒక మెథడ్లో రాసుకొని దాని ఒక 2 సార్లు కాల్ చేసామనుకో ఉండేదేమో 10 లైన్సే, ఎగ్జిక్యూట్ అయ్యేది మాత్రం 3 సార్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. అర్థమవుతుందా? అక్కడ డిఫరెన్స్ వస్తుంది.
సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే s3 డాట్ ఐడి ఐడి అసైన్స్ టు s2 dot id. అయితే s2 లో నేమ్ చేంజ్ చేయలేదు కదా, సెకండ్ నేమ్ చేంజ్ చేసేద్దాం. ఇక్కడ కూడా ఏమొస్తుంది అప్పుడు దినేష్ గణేష్ వస్తుంది. తర్వాత s3 డాట్ ఐడి అసైన్స్ టు s1 డాట్ ఐడి అన్న ఒకటే, s2 డాట్ ఐడి అన్న రెండు ఒకటే కదా, అప్పుడు ఏది అసైన్ చేస్తే ఏముంది. సో నేను s1 చేస్తున్నాను. తర్వాత s3 డాట్ నేమ్ నేమ్ అసైన్స్ టు s1 dot s1 డాట్ నేమ్. సో ఎలా కాపీ చేయాలో అర్థం అవుతుందా. ఇక్కడ ఒక దాంట్లో చేంజ్ చేస్తే ఒక దానికి సంబంధం లేదు. దానికి ప్రూఫ్ ఏంటంటే మీరు ఏది చెప్తే దాంట్లో చేంజ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఏది చెప్తే దాంట్లో చేంజ్ చేయడానికి నేను సిద్ధం. చేంజ్ అయిపోతలేదు సార్. ఇందాకేం జరిగింది, ఒక రెఫరెన్స్ ఉపయోగించి మార్చేస్తే అన్ని రెఫరెన్స్లు ఒకే దానికి అన్ని మారిపోయింది. కానీ ఈ సందర్భంలో ఏంటంటే ఒక దాంట్లో మారిస్తే మిగతా రెండింటికి సంబంధం లేదు. మీరు సెలెక్ట్ చేయండి, నేను చేంజ్ చేస్తాను. సెకండ్ ఆబ్జెక్ట్ ఏం చేంజ్ చేద్దాం, నేమ్ చేంజ్ చేద్దాం. సరే ఇక్కడ నేను s2 డాట్ నేమ్ ఏది ఇవ్వమంటాం. ఓకే హరీష్ HARISH. ఇప్పుడు ఇది అన్నిట్లో మారిపోతుందా. కానీ ఇందాక ఏం జరిగింది, అన్నిట్లో వాడుతుంది. అన్ని రెఫరెన్స్ ఒకదానికి ఉన్నా కూడా అప్పుడు అన్ని ఒక మార్కెట్. object ఏ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్ కాబట్టి మనకి ఓన్లీ s2లో మాత్రమే వస్తుంది. హరీష్ మిగతా రెండిట్లో యాస్టేజ్ గా దినేష్ అలాగే చెక్కి చెదరకుండా అట్టు ఉంటుంది. దీని కంటిన్యూషన్ ఇక్కడ రాసుకోవాలి, కింద రాసుకోవాలి, నేను పక్క రాస్తున్నాను అంటే డిస్ప్లే చేసేస్తున్నాను. s1 డాట్ ఐడి ప్లస్ concatenation s1 dot name s1 డాట్ నేమ్ ఏమొస్తుందో మీకు తెలుసు. ఏమొస్తుంది 1 దినేష్. సో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ దినేష్. అదే విధంగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println s2 dot S2 dot ID s2 డాట్ ఐడి plus concatenation s2 డాట్ ఐడి Plus concatenation. s2 dot name s2 డాట్ నేమ్ 1 హరీష్ 1 హరీష్, ఎందుకంటే దాంట్లో చేంజ్ అయింది కాబట్టి. తర్వాత అగైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println s3 dot s3 డాట్ ఐడి Plus ప్లస్ concatenation కంకాటినేషన్ s3 dot name s3 డాట్ నేమ్ నేమ్. 1 దినేష్. దినేష్. అంటే దీంట్లో చేంజ్ అవ్వలేదు అని చెప్పేసి ఇదే మనకి ప్రూఫ్. మీ సిస్టమ్లో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మెయిన్ మెథడ్ క్లోజ్, క్లాస్ క్లాస్ క్లోజ్. అయితే అంతా కాపీ అయింది, బ్రహ్మాండం, నిజంగా సూపర్. కానీ దీంట్లో డ్రాబ్యాక్ ఏంటి, లెంత్ పెరుగుతుంది. మీరు ప్రతిసారి ఆబ్జెక్ట్ కాపీ చేసే ప్రతిసారి Length పెరుగుతుంది. పెరుగుతుంది. క్లారిటీ పాయింట్ రైట్. ఇప్పుడు దీన్ని యూజర్ డిఫైన్డ్ మెథడ్ కానీ కన్వర్ట్ చేయగలిగితే నిజంగా లెంత్ తగ్గుతుందా లేదా తగ్గట్లేదా. నేను కావాలంటే వేరియబుల్స్ 2 కాకుండా 5 వేరియబుల్స్ తీసుకొని మరీ చూపిస్తాను. అప్పుడు లెంత్ తగ్గిందా తగ్గలేదా మనకి పక్కా ఐడియా వచ్చేస్తుంది. ఇది ఓకేనా. ఓకే సార్. రైట్.